దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రస్థాయికి చేరడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దేశ యువత ఆశయాలను గౌరవిస్తూ నైతిక బాధ్యతను స్వీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్టు వెల్లడించారు. ఇక మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెల రోజులుగా సీజేపీ జెన్జీ చేపట్టిన ఈ ఉద్యమం ఫలించిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. రాజీనామాకు ముందు ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు. విద్యారంగంపై తన నిబద్ధతను, యువతపై తన విశ్వాసాన్ని లేఖలో వివరించారు. 4 దశాబ్దాలుగా విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే బలమైన విద్యా వ్యవస్థే అసలైన పునాది అని పేర్కొన్నారు. యువత ఆశయాలు, ఆకాంక్షలకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని, వారి కలలను సాకారం చేయడం తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ ఆందోళన విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధులతో 2 గంటల పాటు కొనసాగిన చర్చల్లో తమ 3 ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం వచ్చిందని సీజేపీ నాయకులు వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో తమ మొదటి ప్రధాన డిమాండ్ నెరవేరిందని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఎత్తివేయాలని, భవిష్యత్తులో వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అంగీకరించిందని సీజేపీ నేతలు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఒప్పుకుందని చెప్పారు. ఇక జూలై 28 లోపు డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఆందోళనలను విరమిస్తున్నట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. सरकार की डेलीगेशन के साथ हमारे हुए हैं। 37 दिनों से जो हमारा जंतर मंतर पर प्रदर्शन चल रहा था, उस प्रदर्शन की 3 मुख्य मांगे थी। धर्मेंद्र प्रधान जी का इस्तीफा, जो भी लीगल केसेस प्रोटेस्टर्स पे, ऑर्गेनाइजर्स पे फाइल किए गए हैं, उन एफआईआर को, उन केसेस को विड्रॉ किया जाए और कोई भी फ्यूचर केसेस प्रोटेस्टर्स या ऑर्गेनाइजर्स के साथ ना के अगेंस्ट ना लिए जाए। और तीसरी डिमांड हमारी थी 1 करोड़ का कॉम्पनसेशन उन परिवारों के लिए जिन्होंने नीट का पेपर लीक होने के बाद अपनों को खो दिया। आज अभी कुछ देर पहले धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब हमारी पहली मांग, जो इस पूरे प्रोटेस्ट की पहले दिन से मांग थी, 6 जून को जब हम पहली बार जंतर मंतर आए थे, तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है। जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीट विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन गई है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, एक ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा। इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी।
सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम कर पाए। अगर ये सभी मांगे सरकार को एग्रीएबल है तो देन वी वुड लाइक टू आल्सो विड्रॉ। हम तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं, और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे। लेकिन प्रोटेस्टर से हम रिक्वेस्ट करते हैं कि इमीडिएट इफेक्ट से आप विड्रॉ करें हमारी मांग। जो हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी। सरकार ने वो मांग को भी मान लिया है। साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा। जो एफआईआर्स फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर्स दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर्स की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे। एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी। जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे। साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ। आपने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे। हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर्स के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में वो हमें मिल जाएगी। ऑन दैट नोट, द कॉकरोच जनता पार्टी डिक्लेयर्स दैट वी विड्रॉ द एजिटेशन इन गुड फेथ एंड अंडरस्टैंडिंग दैट द एग्रीड अपॉन टर्म्स विल बी एग्जीक्यूटेड within the agreed upon timelines. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ప్రకటించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిపై ఎలాంటి కఠిన చర్యలు ఉండవని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులను వేధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆందోళనల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనలకు లోబడి త్వరలోనే తగిన పరిహారం అందిస్తామని వెల్లడించారు. आज हमारे सौरभ दास और रंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई। ये आज एक रिटन मसौदा लेकर के आए थे जिसमें उन्होंने एजिटेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स दिए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिएटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई। डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबो लबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है।
उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स है और प्रोटेस्टर्स है, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। Am I correct? दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में। तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं, और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस, व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल, दैट विल बी गिवन टू देम। और उसी तरीके से ये जो 5 पॉइंट चार्टर है जो आपने मुझे परसों दिया, कल दिया था, उस 5 पॉइंट चार्टर पे हमारा कहना ये है, जो एजुकेशन के एग्जामिनेशंस के रिफॉर्म्स के से जुड़ा हुआ है, उसके बारे में हमारा ये कहना है कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे। तो ये इनकी डिमांड्स थी। मेरे ख्याल से इन्होंने जो डिमांड्स रखी थी उन सबको सरकार ने सहानुभूति पूर्वक माना भी है और एक्सेप्ट भी किया है। मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली కేంద్ర విద్యాశాఖ